హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ కర్రీ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎగ్ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఎగ్స్ వేసుకొని, మునిగేటట్టు వాటర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, స్టవ్ వెలిగించుకొని ఎగ్స్ ఉడికించుకోవాలి. గ్రేవీ కోసం 3 టమోటాలని కట్ చేసుకొని, 6 జీడిపప్పు మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని గిన్నెలో వేసి పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక ఎగ్స్ని ఒలిచిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్స్ ఇలా వేగిపోయినాక మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను కట్ చేసుకొని 4 చిన్నుల్లిపాయలు వేసుకోవాలి, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కాజు టమోటా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రెండు నిమిషాలు ఉడికించుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి. ఇందాక మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ కర్రీ రైస్తోనే కాకుండా రోటీ, చపాతీ, బగారా రైస్ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.